ఇప్పుడు కేసినేని చిన్నికి నానికి ఏంటి గొడవ? తనకి రాజకీయ అధికారం కావాలనుకున్నాడు చిన్ని, తన అన్నం తిట్టిపోస్తున్నాడు, తన సోదరుని తిట్టిపోస్తున్నాడు. నాని తన సోదరుని తిట్టిపోస్తున్నాడు. జగన్కి షర్మిలకి ఏంటి గొడవ? షర్మిలకి రాజకీయ అధికారం కావాలనుకుంది, అన్న ఇవ్వట్లేదని తిట్టిపోస్తుంది రకరకాలు. అట్లాగే రాజకీయం అనేటువంటిది ఎవరెవరి మధ్యన అన్నా తమ్ముళ్ళు నిన్ను అన్నా చెల్లెల మధ్యన చిచ్చు పెట్టినప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాడికి రాజకీయ కాంక్ష దాంట్లో నుంచి వస్తున్నది ఏంటి అంటే క్రమంగా జగన్ మీద ఒక ద్వేషం ఎందుకు వచ్చిందంటే తను ఒక టీం ఐప్యాక్ నడుపుకుంటూ వచ్చారు. తర్వాత కాలంలో తను బీహార్ ఎన్నికల్లో ఇక రాజకీయంలోకి వెళ్ళిపోవాలనుకుని ప్రయత్నించారు. అందులో భాగంగా తన టీమ్స్ని ఎవరి పనాళ్ళు చేసుకోండి అన్నారు. అప్పుడు ఋషి టీం వచ్చి జగన్కి పనిచేసి పెడుతోంది, సునీల్ టీం వచ్చి కనుగోలు సునీల్ టీం వచ్చినేమో కాంగ్రెస్కి పనిచేసి పెడుతోంది, రాబిన్ శర్మ టీం వచ్చి తెలుగుదేశంకి పనిచేస్తోంది. తద్వారా ఎవరి టీములు వాళ్ళకి పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని ఎవరు పట్టించుకుంటారు? దాంతో తన ఉనికి కోసం సమస్య ఎదురైంది. ఇప్పుడు గతంలో ఆయన సెఫాలజిస్ట్ ఎప్పుడు కాదు కదా, పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక కార్పొరేట్ కంపెనీ నడిపినవాడు, సెఫాలజిస్ట్ కాదు. కానీ ఆయన చేత సెఫాలజీ చెప్పిస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఆయన తన అభిప్రాయాన్ని సెఫాలజీగా చెప్తున్నాడు. సెఫాలజీ అంటే ఏంటి? గ్రౌండ్లో సర్వేలు చేసి చెప్పడం. కానీ తన అభిప్రాయాలని సెఫాలజీగా చెప్తుంటే దాన్ని హైలైట్ చేయడానికి ప్రత్యర్థి పక్షాలు సిద్ధపడుతుంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళకి బీజేపీ గెలుస్తుంది అన్నాడు కాబట్టి హైలైట్. ఇదివరకు బీజేపీ ఓడిపోతుంది అన్నప్పుడు వాళ్ళు తిట్టిపోసిందే. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదివరకు ప్రశాంత్ కిషోర్ని హీరోగా చూసిన వాళ్ళు ఇప్పుడు తిట్టిపోస్తున్నారు. అయితే అసలు పాయింట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఈ మధ్యకాలంలో గుర్తుకు తెచ్చుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ, 95% మంది హిందువులు ఉన్నారని చెప్పాడు. తిరగొస్తే హిమాచల్లో ఒక చోట కాంగ్రెస్ గెలిచింది నార్త్ ఇండియాలో. అట్లాగే 60% మెజార్టీతో గెలుచుకొచ్చింది అక్కడ. కర్ణాటకలో బీజేపీ మళ్ళీ గెలుస్తుందని భావించాడు, అక్కడ కాంగ్రెస్లో ఉన్న పొరపొచ్చాల వలన అని చెప్పాడు. తీరా చూస్తే అక్కడ బీజేపీ ఓడింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరొక వైపును చూస్తే బీఆర్ఎస్ తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ గెలవడం కష్టం అని చెప్పాడు. తీరా చూస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే లోక్సభ పోల్స్కి సంబంధించి ఏం జరుగుతుందో చూడాలి. కానీ ప్రశాంత్ కిషోర్ చెప్తున్నవన్నీ కూడా తేడాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. కాకపోతే ఆంధ్రాలో అది కరెక్ట్ అవుతుందేమో చూద్దాం, రేపు వచ్చే నెలలో తేలిపోతుంది కదా.